కులగణనకు తాము వ్యతిరేకం కాదంటూనే వెనుకబడ్డ తరగతుల వరకు రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు ఎలాంటి ప్రయోజనం కల్పించాలనే దానిపై చర్చించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం సర్వే చేసి జనాభాలో అత్యధికంగా 56% వెనుకబడ్డ తరగతులున్నారని తేల్చారని గుర్తు చేశారు. ఇప్పుడు బీసీ వర్గాలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించాలి అనే దానిపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. పొలిటికల్ పార్టీస్ గా టీఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడారు. మేము రిజర్వేషన్లకు సర్వేలకు బీసీలకు వ్యతిరేకంగా పెట్టు ప్రధానమంత్రి డిమాండ్ చేయి, దేశవ్యాప్తంగా చేయమను, అఫిడవిట్ వాపసు తీసుకోమనండి, రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి. సర్వే టీఆర్ఎస్ పార్టీ 3 పదవులు ఉన్నాయి. ఒకటి ముందు బీసీలకు ఇచ్చి, ఒకటి ఎస్సీలకు ఇచ్చి, ఒకటి మీరు కుటుంబ పార్టీ కూడా ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. నమ్మకం లేదా వాళ్ళ మీద? ఆ పార్టీ ఈ వ్యక్తుల మీద నమ్మకం లేదా? వాళ్ళకి హక్కు రాదుదా? అందుకే దయచేసి బలహీన వర్గాలకు సంబంధించిన లెక్క శాస్త్రీయంగా చట్టబద్ధంగా 1,00,000 మంది ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసి యావత్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది జరిగింది. దీనిపైన అనవసర విమర్శలు వద్దు. భవిష్యత్తు ప్రణాళికకు నిర్ణయం, నివేదిక నుంచి నిధులు అమలు అనేటువంటి అంశంకు ముందుకు పోదామనేటువంటి విజ్ఞప్తి చేస్తాను. దీంట్లో పొలిటికల్ పార్టీస్ గా టీఆర్ఎస్ బీజేపీ మేము వ్యతిరేకం కాదు అనుకుంటేనే వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత నాయకులు మాట్లాడారు. మేము రిజర్వేషన్లకు సర్వేలకు బీసీలకు వ్యతిరేకంగా పెట్టు ప్రధానమంత్రి డిమాండ్ చేయి, దేశవ్యాప్తంగా చేయమను, అఫిడవిట్ వాపసు తీసుకోమనండి, రేపు మొత్తం జనాభా సర్వే సందర్భంగా బీసీలకు చేయమని చెప్పండి. సర్వే టీఆర్ఎస్ పార్టీ